నమస్కారం కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యమస్తు, ఆనంద సిద్ధిరస్తు. థ్యాంక్ యూ సార్. సో కార్తీక పౌర్ణమి ఈ రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటుంటాం. చాలా మంచి రోజు అని చెప్తూ ఉంటుంటారు అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉండే రోజు కూడా ఈరోజు. కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తే మంచిది అంటారు? అండ్ ఏదైనా సరే దీపం పెట్టేటప్పుడు దానికంటూ ముహూర్త బలం ఏదైనా ప్రత్యేకించి ఉంది అంటారా? ఒకటి, మొట్టమొదటి ప్రశ్న, కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైంది అనేది మనకు స్పష్టంగా చెప్తుంది. ఎందుకు కార్తీక పౌర్ణమి విశిష్టత వచ్చింది అన్న ముందు మనం తెలుసుకోవాలి. అసలు యాక్చువల్గా అంటే మిగతా తిథులన్నీ కూడా మంచివి కావా? అంటే మిగతా మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమి మంచిది కాదా? మార్గశిర మాసం మాసాన ఉత్తమం మార్గశిరం అని చెప్పాడు విష్ణుమూర్తి. అలాంటి మన కార్తీక మాసానికి ఎందుకు విలువ వచ్చింది అనేక రకాల సంశయాలు చాలా ఉంటాయి. ఇది మనకి పద్మపురాణంలోనూ అలాగే మనకి స్కంద పురాణంలో రెండిట్లలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. కార్తీక మాసం యొక్క విశేషత అంటే ఈ శివ కుటుంబం యొక్క పరివార పూజలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ సమయంలో కూడా మనకి దుర్గాష్టమి ఉంది, ఈ మాసంలో దుర్గాష్టమి ఉంది, ఈ మాసంలో సంకష్టార చతుర్థి ఉంది, ఈ మాసంలో స్కందషష్ఠి ఉంది, ఈ మాసంలో మాసం మొత్తం కూడా శివారాధన ఉంది. ఈ నలుగురు ఎవరిని పూజించమని చెప్తున్నారు? విష్ణు స్మరణం ఉత్తమం. ఆ నలుగురు చేసే పని ఏంటి అంటే విష్ణు స్మరిస్తుంటారు వాళ్ళు. ఇక్కడ ఎందుకండి అలా వచ్చిందంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. అలాగే మనకు బాగా గుర్తుపెట్టుకోండి, నదులన్నీ కూడా ఎందులో కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. అలాగే నమస్కారం ఎవరికి పెట్టినా కేశవునికి వెళ్తుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అందుకని ఈ మాసంలో శివపురాణంలో చెప్పినది ఏంటంటే విష్ణువుని ఎంతగా ఆరాధిస్తే అంత శివుడికి ప్రీతి అని చెప్పబడింది. అందుకే మనకి క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజు కూడా దామోదర పూజ చేయాలి. కార్తీక దామోదరుని పూజించాలి. అది విశేషం. ఇక్కడ అందరూ రుద్రుని పూజించడం కాదు, రుద్రుని పూజించాలి. ఎందుకంటే ఆ మాసం అంతా అయిందే. ఒక్కొక్క మాసం ఒక్కొక్క భగవంతుని ఆరాధించమని చెప్పింది. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి ఈ కృత్తికా పౌర్ణమి అంటే కార్తీక అంటే ఏ మాసంలో పౌర్ణమి ఆ నక్షత్రాలు వస్తుంది, దాని పేరే మాసం. కృత్తిక అంటే కార్తీక. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఉంటుంది కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కృత్తికా నక్షత్రం అగ్నితత్వమైంది. అగ్నితో బాగా మండేటువంటి తత్వం ఉంటుంది. అంటే నీలో ఉన్నటువంటి పాప సంహరణ చేసుకోవడానికి, నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని నాశనం చేసుకోవడానికి అగ్నితత్వమైనటువంటి దాంట్లో మనం చేసేటువంటి ధ్యానము, తపస్సు, దానము వల్ల నువ్వు చేసినటువంటి అరిషడ్ వర్గాలు నాశనం అయిపోతాయి, అంటే బూడిద అయిపోతాయి. దానికోసం కార్తీక మాసం పౌర్ణమికి విశేషత వచ్చింది. కార్తీక దామోదరుని పౌర్ణమి పూజ చేయాలి మనం. అటువంటి కార్తీక దామోదరుని పూజ చేయడానికి ముందుగా మనము 365 ఒత్తులను వెలిగించవచ్చు, లేదా 1,00,000 ఒత్తులు నోము చేసుకోవచ్చు ఆ రోజు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు ఆ రోజు. అలాగే మీకు ఇందాక అనుకున్నాం, మనం ఈ శని గురించి మాట్లాడుకున్నాం, ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు గురుగ్రహ దోషం ఉన్న వారికి కూడా పోగొట్టుకోగలిగే అవకాశం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున కనుక ఎవరైతే రాధా కృష్ణులను పూజించిన వారికి, అలాగే మనకి తప్పనిసరిగా మీరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క అర్చన చేసిన వారికి, అభిషేకం చేసిన వారికి ఈ గురుగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే మనకు కొన్ని పితృదోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి ఈ మధ్య పితృదోషాలు అంటుంటారు. దానికి కూడా దోషం పోగొట్టగలిగే శక్తి ఈ రోజున కనుక మీరు శివాభిషేకాన్ని చేసుకున్నట్టయితే, అంటే కార్తీక పౌర్ణమి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే విశేషమైంది. అలాగే ఈరోజు మీరు వెండి దీపం దానం చేసుకుంటే మంచిది. ఎటువంటి వారైనా సరే, సార్ ఆగర్భ దరిద్రులు ఉంటారండి, మరి వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే చేయాల్సిందే. ఈరోజు చిన్న వెండి దీపం మీద దానం చేస్తే 7 జన్మల పాపం తొలగిపోతుంది. ఇది స్పష్టంగా మన స్కాందపురాణం చెప్పబడింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కష్టపడి ఒక చిన్న వెండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక ఒత్తి వేసి, దాంట్లో కాసింత ఆవు నెయ్యి వేసి, ఆ ముందు ఆ శివాలయంలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కనుక శివాలయ ప్రాణం దానం ఇస్తే జన్మరాహిత్యం, మోక్షాన్ని పొందుకోవడం ఖాయం. ఇది పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం. అంటే అది కూడా చేయలేమనుకుంటే సంవత్సరంతో కష్టపడితే ఒక చిన్న వెండి దీపం కొనుక్కోగలుగుతాంగా. దానికోసం మనము ఇప్పటి నుంచే ప్రారంభం చేస్తే జన్మరాహిత్యాన్ని పొందుకుంటాం కదా. కాబట్టి అటువంటి అగ్నిదగ్ధమైనటువంటి నక్షత్రం వల్ల, అంటే అగ్ని వలన మనలో అరిషడ్ వర్గాన్ని నాశనం చేసుకునేటువంటి కృత్తికా నక్షత్ర కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు మనం చేసే ఏ దానమైనా 7 1000 100 అది అభివృద్ధి పొంది మనకి పుణ్యాన్ని కలిగిస్తుంది. అందుకే కార్తీక పౌర్ణమికి విశేషం. ఇక్కడ కార్తీక దామోదరుని పూజ అనేది ఎలా చేస్తారు అంటే తులసి కళ్యాణం చేయవచ్చు. అంటే తులసి మాతని అలాగే మనకి విష్ణుమూర్తిని కళ్యాణం చేయడం సాయంకాల సమయంలో చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం. దానికంటే ముందు మనకి క్షీరాబ్ది ద్వాదశి, దాని తర్వాత మనకి 12వ తేదీ అనుకుంటా, మనకి 2వ తేదీ అంటే పౌర్ణమి ముందే అది క్షీరాబ్ది ద్వాదశి. ఆ రోజు కనుక మీరు తులసి మాతను పూజించిన, తులసి కళ్యాణం జరిపించిన వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఉంటుంది.
ఈ క్షీరాబ్ది ద్వాదశి తర్వాత మనకి వచ్చేటువంటి పౌర్ణమి ఈ రాధా అమ్మవారి కృష్ణుడి యొక్క చరిత్ర చదువుకున్నాం. ఇది కూడా మనకి మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం. ఆ రోజునే తులసి కళ్యాణం చేయొచ్చు. ఇంకా విశేషంగా ఆ రోజు తప్పనిసరిగా శివ కళ్యాణం కూడా చేయొచ్చు. అయితే కొంతమంది మాస శివరాత్రి 18వ తేదీ నవంబర్ 18 మాస శివరాత్రి చేస్తుంటారు. అక్కడ చేసిన ఇక్కడ మనము ఈ కార్తీక పౌర్ణమి 5వ తేదీ నవంబర్ 5వ తేదీ మనం తప్పకుండా ఎవరైనా సరే ఈ పరమేశ్వరుడికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపిస్తే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం, సంతానం లేని వారికి సంతాన యోగ్యత పొందుకునే అవకాశం కూడా కార్తీక పౌర్ణమిలో చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది దానం, దీపదానం, వస్త్రదానం, సాలగ్రామ దానం, ఇది చేసుకోవాలి. ఇక వీటికంటే మించినది ఒక పూజ ఉంది, ధాత్రి పూజ. ధాత్రి పూజ అంటే అందరూ ధరిత్రి అనుకుంటారు. ధరిత్రి అంటే భూమి పూజ కాదు. ధాత్రి అంటే ఉసిరిక చెట్టు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనం ఉసిరిక తినకూడదు. ఉసిరిక బాగా వాడాలి, కానీ ఉసిరిక తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అసలు కార్తీక మాసంలో ఎవరైనా సరే ఉసిరికాయని తినకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఉసిరిక పూజ చేయాలి మీరు. ఎందుకు అంటే కొన్ని వృక్షాలకి కొన్నిటికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంది. జమ్మి చెట్టుకి, రావి చెట్టుకి, మర్రి చెట్టుకి, మేడి చెట్టుకి, తులసికి, అలాగే మోదుగ చెట్టుకి, మోదుగ సమిదలకి, తర్వాత మనకి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఉసిరి చెట్టుకి. ఏమిటి, దాన్ని స్పర్శించిన వారికి ముట్టుకుంటేనే సమస్త పాపదోషాలు పోతాయి. ఆ ఉసిరి చెట్టు దానం, ఉసిరిక కింద ఒక ఉసిరిక దీప దానం చేయడం వల్ల ఈ జన్మలో చేసినటువంటి పాపాలలో వస్తున్నటువంటి రోగాలు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అంటే ఈ కాలంలో వచ్చినటువంటి ఒక దరిద్రపు రోగం ఎయిడ్స్, ఇది కూడా పోగొట్టగలిగే శక్తి దానికి ఉంది. యాక్చువల్గా మనకి పురాణం చెప్పబడింది కుష్టు వ్యాధి అని చెప్పబడింది, ప్లస్ భగంధరాది వ్యాధులని పోగొట్టగలిగి. భగంధరాది వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినటువంటి రోగమే అర్థం. భగంధర రోగం అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో వాడేటువంటి ఎయిడ్స్ అనే దాన్ని భగంధరాది వ్యాధులు, ఒకరి నుంచి ఒకరు సంక్రమిస్తుంది అది. కానీ అటువంటి వ్యాధులు ఎప్పుడో ఉన్నాయి మనకి. అటువంటి వ్యాధులను కూడా పోగొట్టగలిగే అవకాశం ఉసిరిక దానం వల్ల ఎక్కువగా ఉంటుంది. అది కార్తీక పౌర్ణమి రోజున ధాత్రి వృక్షానికి, ధాత్రి చెట్టుకు పూజ చేసి అక్కడ ఆ చెట్టు కిందని అందరు కలిసి వనభోజనము చేయగలిగే అవకాశం. ఎవరికి పెట్టాలి? ముందుగా ఉసిరిక దీపం ఉన్నటువంటి కార్తీక దామోదరుడికి, ఉసిరిక చెట్టు రూపమైనటువంటి కార్తీక దామోదరుడికి మనం నివేదన చేసి ఆయనకు అన్నం పెట్టి మనము అక్కడ చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి. అంటే పూజ, దానము, అందరం కలవడము, అందరం ప్రసాదం తినడం, ఈ 4 కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే చేస్తారో తప్పకుండా అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. మరి సాయంకాలం పూట చేయాలి, బుధురప్పుడు చేసేది కాదు, సాయంకాలం పూట చేస్తే చాలా మంచిది. అలాగే మీరు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కనీసం ఒక 5 దీపాలు కనుక మీరు అమ్మవారి తులసి అమ్మవారి దగ్గర వెలిగించిన, 5 దీపాలు మీరు విష్ణువాలయంలో వెలిగించిన, 5 దీపాలు మీరు శివాలయంలో వెలిగించిన, అంటే 15 దీపాలు కనీసం కష్టపడి ఒక అరగంట, గంట, 2 గంటలు వేసుకుందాం. మీకు ఆఫీస్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం, ఒక 2 గంటలు వేసుకోండి. పొద్దున్న కుదరలేదు, నో ప్రాబ్లం, నక్తంగా ఉండండి. అంటే ఏమి తినకుండా ఉంటూ సాయంకాలం ఏం తినమంటే టిఫిన్ చేయండి. బయట పదార్థాలు కాకుండా మీ భార్య, మీ తల్లి, మీ చెల్లి వండినటువంటి పదార్థాలు తిని, అంటే టిఫిన్ లాంటివి చేసి అల్పాహారం చేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివాలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళి తులసికోట ముందర మీరు 5 దీపాలు పెడితే మీ జన్మ పూర్తి అనుకూలత ఉంటుంది. జన్మలో చేసిన సమస్త పాపాలు తొలగిపోయే అవకాశం. అటువంటి మహిమాన్వితమైనటువంటిదే కార్తీక దామోదరుడికి ప్రియమైనటువంటి యొక్క మాసంలో పౌర్ణమి విశేషం. కాబట్టి ఇన్ని రకాల పూజలు చేసుకున్న వారికి ఐశ్వర్యం కాక ఇంకేముంటుందమ్మా. ఇక్కడ మీ అందరూ కూడా ఇటువంటి కార్తీక పౌర్ణమిని వినియోగించుకోండి. అంటే ఏదో చెప్పారు, ఏదో చేశారు కాదు. భక్తి వినా నా కార్యం, అంటే భక్తి లేకుండా ఏ కార్యం ఉండదు. కాబట్టి మనస్సంకల్పంలో భక్తిని బాగా నింపుకొని మనం పరమేశ్వరుణ్ణి, ఇప్పుడు ఈ అమ్మాయి కనబడుతుంది, ఈ అమ్మాయిలో నేను లక్ష్మిని చూస్తున్నాను, అమ్మవారిని చూస్తాను, నాకు ఒక్కోసారి అమ్మాయి దుర్గలా కనబడుతుంది, ఒకసారి సరస్వతి కనబడుతుంది. ఇలాంటి భావనతో మనం చూసినప్పుడు నీ పిల్లల మీద కూడా పరుల దృష్టి అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని గమనిస్తే యద్భావం తద్భవతి. నువ్వు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల యొక్క తత్వం మనకు ఉంటుందిగా. ఇప్పుడు నేను నిన్ను ఒక సోదరిగా, నాకు అమ్మవారిలాగా లక్ష్మీదేవిని చూసినప్పుడు నా ఇంట్లో నా పిల్ల మీద, నా భార్య మీద ఇతరుల కన్ను కూడా అరే లక్ష్మీదేవిలా ఉన్నారు అన్నటువంటి భావన ఏర్పడుతుందిగా. ఇది మనకు కలగాలంటే భగవంతుడి ఆధారం. భగవంతుని మనం ఎంత భక్తిగా కొలిస్తే సర్వాంతర్యామిగా ఉంటూ మళ్ళీ ఎక్కడున్నా అక్కడ కాపాడే వ్యక్తులు, ఏ వ్యక్తులను కాపాడబడాలనుకుంటున్నావో, ఆ వ్యక్తులు చల్లగా ఉండాలనుకుంటున్నావో ఆ వ్యక్తులని చల్లగా చూసే శక్తి సమస్తమే నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరినీ కూడా అలా భావంతో చూస్తూ ఇలాంటి విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున మనము అంటే భక్తిగా, శ్రద్ధగా తప్పకుండా చేయాల్సినటువంటి ఈ పనులు చేస్తే విశేషమైన అనుభవం, విశేషమైన ఆనందం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా గురువుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. సర్వం శివార్పణం.